ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు వారిని వదిలేసి వెళ్ళకూడదని. ఇప్పుడు మీ ఆరోగ్యం కూడా బాగుంది. ఇక నేను వెళ్ళాల్సిన సమయం వచ్చిందని అనుకుంటున్నాను. అమ్మా, ప్లీజ్ నన్ను నీతో తీసుకువెళ్ళు. ఆహానా, నువ్వేం మాట్లాడుతున్నావు? పుట్టంటికి తీసుకెళ్ళడం ఏంటి? ఇది నీ అత్తగారిల్లమ్మా. లేదమ్మా, అత్తగారింట్లో అందరినీ కలుపుకుపోవాలి, అందరినీ గౌరవించాలి. ఇలా మాటి మాటికి పుట్టింటికి తీసుకెళ్ళమని చెప్తే లాభం లేదు. చూడు, నువ్వు ఈ మధ్యలో ఒక్కసారి మాత్రమే పుట్టింటికి రావాలి, అది కూడా అష్టమంగళ పూజ కోసం. నువ్వు అల్లుడు గారితో కలిసి ఇంటికి రావాలి. పూజ అవ్వగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. నేను ఈ రోజే అక్కగారిని అనుమతి అడుగుతాను, అంతే. మా అబ్బాయి మీ ఇంటికి రాడు. అసలు మీరెలా అనుకున్నారు? మా చిన్న మీ ఇంటికి వస్తాడా? అదే వాడు నా తమ్ముడు. వాడు కుటుంబానికి వ్యతిరేకంగా ఏదీ చేయడు. కానీ బాబు, ఇవి ఆచారాలు కదా. మీ ఇంట్లో కూడా అన్ని ఆచారాలను పాటిస్తారు. పెళ్లిలో మిగిలిన ఒకే ఒక నియమం ఇది. అక్క, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, అష్టమంగళ కోసం వాళ్ళిద్దరిని పంపండి. అష్టమంగళ పూజ వీరిద్దరి సుఖ సంతోషాల కోసం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు వీరిని పంపించకూడదు అనుకుంటే పర్వాలేదు. తను ఇక్కడే ఉంటుందని మీతో ఎవరు చెప్పారు? తీసుకెళ్ళు తనని నీతో పాటు మీ ఇంటికి. ఇక్కడ తన అవసరం లేదు. అమ్మా, నేను మీతో చెప్పాను కదా, నన్ను నీతో తీసుకువెళ్ళు ప్లీజ్. ఆహనా, ఇలా పిచ్చి మాటలు మాట్లాడుకో. అరే, వీళ్ళు నీ అత్తవారింటి వాళ్ళు. నిన్ను తిట్టే అధికారం వాళ్లకుంది. నేను నీకేమి నేర్పించాను చెప్పు? ఎప్పుడూ గౌరవించాలని నేర్పించాను. పెద్దవాళ్ళు మనల్ని తిట్టినా వారి ముందు నోరు విప్పకూడదు. ఆహనా, నీ తప్పులను ఒప్పుకోవడం నేర్చుకో. ఎందుకు వెళ్ళావు ఆ పోటీకి? వెళ్ళవద్దని చెప్పినా ఎందుకు వెళ్ళావు? అమ్మా, వీళ్ళేమైనా తప్పు చేస్తే దానర్థం నేను కూడా ఆ తప్పులో భాగస్వామిని కావాలని కాదు. వినండి మీ ముద్దుల కూతురు మాటలు ఎలా మాట్లాడుతుందో. ఎలాంటి పెంపకమో కనిపిస్తూనే ఉంది. ఈ అమ్మాయి ఎవరిని గౌరవించదు. ఇది మా ఇంటికి ఏమాత్రం తగదు. మా ఇంటి కోడళ్ళైతే పెద్దల ముందు ఎప్పుడూ గొంతెత్తి మాట్లాడరు. మీ అమ్మాయిని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోండి. ఇక్కడ తన అవసరం ఏమీ లేదు. నన్ను క్షమించండి అక్క. నేను దీన్ని తీసుకెళ్ళి ఎక్కడుంచాలి? నాకుండటానికి నీర కూడా లేదు. ఈ విషయం మీ కూతురి అర్థం చేసుకోవాలి. సారీ చిన్నత్తయ్య గారు, నేను అర్థం చేసుకోలేకపోతే నాకు శిక్ష పడాలి కదా. మీరు అమ్మను వదిలేసి నన్ను వెనక్కి పంపించేయండి. నేను అక్కడికి వెళ్ళి మా పెద్దనాన్న పెద్దమ్మ కాళ్ళు పట్టుకుని ఎలాగోలా ఒప్పిస్తాను. ఎక్కడైనా ఉండిపోతాను. నేను ఏదో ఒక దారి వెతుక్కుంటాను. అమ్మను నా వెంట అక్కడి నుండి వేరే చోటికి తీసుకెళ్ళిపోతాను. నీకు నీ చదువు మీద చాలా నమ్మకం ఉంది కదా. నిన్ను నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావు, కానీ బయట ఈ రోజుల్లో నీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టుకుని తిరుగుతుంటే తెలుస్తుంది దీన్ని ఎవరూ పట్టించుకోరని. పోల్టూ బావా, నా క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం నాకు దొరుకుతుందనుకుంటున్నాను. అయినా మీరు నన్ను ఇక్కడ ఉంచారని అనుకోవడం లేదు కదా. నేను బలవంతం చేయలేను. చూస్తున్నారా ఎలా మాట్లాడుతుందో? మేము తనని పుట్టింటికి పంపిస్తామంటే ఈ అమ్మాయికి కనీసం సిగ్గు కూడా లేదు, భయం అస్సలే లేదు. పైగా పుట్టింటికి వెళ్ళడానికి ఎగిరి గంతేస్తోంది. మీ అమ్మాయికి ఇల్లు చూసుకునే యోగ్యత కొంచెం కూడా లేదు. రోడ్ల మీద తిరిగి తిరిగి బుద్ధి పాడైపోయింది దీనికి. అరే, మీరు సరిగ్గా పెంచలేదు, అందుకే ఇక్కడ గెంతులు వేస్తోంది. మా ఇంటి ఆడపిల్లలు కాలేజ్ ప్రోగ్రామ్స్ లో డాన్స్ చేయాలని ఆలోచన కూడా చేయరు, కానీ ఇది మా ఇంటి పిల్లని కూడా పాడు చేస్తోంది. నేను ఇప్పుడే వస్తాను. నన్ను వద్దంటుంది, ఇప్పుడు తనే ఎక్కడికి వెళ్తోంది?
చిన్నమ్మదారు నమస్కారం. టీ తాగుతారా? వాళ్ళకి టీ ఎందుకు ఇస్తున్నావు ఇంత ఎండలో? వాళ్ళ వయసుకి అది అవసరమా? ఒక గ్లాస్ చల్లటి నీళ్ళు ఇవ్వు. వద్దొద్దు, నేనేమీ తీసుకోనక్క. అయినా కూతురింట్లో నీళ్లు కూడా తాగకూడదంటారు కదా. చాలా ఆలస్యమైంది, ఇక నేను వెళ్తాను. దీప్, నేను నీతోనే వస్తాను. అక్క, నేను బయలుదేరుతున్నాను, చాలా దూరం వెళ్ళాలి. అమ్మా ఆగు. నువ్వు ఇలా ఒంటరిగా వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు వీళ్ళు నన్ను త్వరలో పంపించాలనే చూస్తున్నారు కదా. నేను విడిగా వెళ్ళడం కంటే నీతోనే వచ్చేయడం మంచిది కదా. అక్క, మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, దయచేసి నా కూతుర్ని వెనక్కి పంపవద్దు. మా బావగారు తనని ఇంట్లోకి రానివ్వరు. తనని తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలక్క? తన్ని క్షమించేయండి. ఇంట్లో ఒక పని మనిషి అనుకుని తనకి మీ ఇంట్లో కొంచెం చోటు ఇవ్వండి అక్క. మేమనుకుంటే ఏమవుతుంది? ఈ విషయం మీ కూతురే అర్థం చేసుకోవాలి. ఎవరి దగ్గరైనా ఆశ్రయం పొందినప్పుడు మరీ అంత ఎక్కువగా నోరు విప్పకూడదు. అమ్మా, నువ్వు నిజంగానే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతావా? నేను నీకు అంత పెద్ద భారం అయిపోయానా అమ్మా? అమ్మా, నేను పెద్దనాన్నతో మాట్లాడుతానని చెప్పాను కదా. నోర్ము యహనా, మాటలు పెంచకు. నీ అత్తగారిని నీ ఇంట్లో ఉండనిస్తున్నందుకు నువ్వు కృతజ్ఞతగా ఉండాలా హనా? సరే, ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను. మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే తిరిగి పంపిస్తాను. పెద్దమ్మ, నాకు ముందే తెలుసు మీరు ఈ తీపి మాటలు విని కరిగిపోతారని. ఇప్పుడు చూద్దాం ఇంకోసారి ఏ పెద్ద తప్పు చేస్తుందో. అరే పోల్టు, వెనక్కి పంపించే తరపుడేని మూసుకుపోవు కదా. ఒక అవకాశం ఇస్తున్నాను, దాన్ని సరిగ్గా వాడుకో. వెళ్తానక్క. వీలైతే వీరిద్దరిని అష్టమంగళ పూజకు తప్పకుండా పంపండి. కేవలం కొన్ని గంటల పూజే, నేను వెంటనే వెనక్కి పంపించేస్తాను. మాకైతే చాలా కోరికగా ఉంది, మిగతాది మీ ఇష్టం. మీ కోడలు కదా, మీరు ఎలా కోరుకుంటే అలా జరుగుతుంది. అమ్మా, జాగ్రత్తగా ఉండు. వెళ్తానక్క.